హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనం కొన్ని వాటర్ని తీసుకొని వాటిని బాగా మరిగించుకోవాలి. దానిలో కొద్దిగా చింతపండు, ఉప్పు, పసుపు వేసి మరగనివ్వాలి. ఇప్పుడు దానిలో మనం కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ పైన ఉన్న గరుకు మొత్తాన్ని ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత ముచ్చుకలు కట్ చేసి మధ్యలోకి ఘాటు పెట్టుకొని కాకరకాయల్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో ఈ కాకరకాయలన్నిటిని కూడా వేసుకోవాలి. కొద్దిగా మెత్తపడేంత వరకు ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ని వేడి చేసుకోవాలి. మనం కాకరకాయల్ని ఉడికించుకున్నాం కదండి, దానిలో మిగిలిన నీరు మొత్తాన్ని కూడా ఈ విధంగా పిండేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల్లో ఈ విధంగా వేగిపోతాయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్న పౌడర్ని కాకరకాయల్లోకి స్టఫ్ చేసుకోవడమే. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే కాకరకాయ చేదు ఉండదండి. ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవటమేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.